హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. యుఎస్ ఇండియాలే లక్ష్యంగా అంటే ఒక టార్గెట్గా చేసుకుని చైనా ఫంగస్ దాడులు చేస్తోంది. ఫంగస్ దాడులు ఏమిటి? చాలా విచిత్రంగా ఉంది కదా. ఎవరైనా చేస్తే వెపన్స్తో చేస్తారు, కానీ ఫంగస్ దాడులు ఏమిటి? అసలు ఆగ్రో టెర్రరిజం అనే పదం ఏంటి? అమెరికా భారత్లే టార్గెట్గా చైనా ఫంగస్ దాడులు ఎందుకు ఆగ్రో టెర్రరిజం చేస్తోంది చైనా? ఇప్పుడు చైనా మరో కొత్త ఉపద్రవానికి తెరతీసినట్టుగా వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నీ చాలా టెన్షన్ పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే యుఎస్, ఇండియా ఇవే ఎక్కువగా టార్గెట్గా చైనా ఆగ్రో టెర్రరిజానికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఎందుకంటే తాజాగా అమెరికాలో ఇద్దరు చైనా జాతీయులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళ నుంచి అమెరికన్ అధికారులు చాలా డేంజరస్గా ఉన్నటువంటి ఫంగస్ను గుర్తించారు. ఆ ప్రమాదకరమైన ఫంగస్ను స్మగ్లింగ్ చేస్తున్నారని, ఇది అత్యంత తీవ్రమైన జాతీయ భద్రతా ముప్పుగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెచ్చరిక చేయడం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ చర్యల వల్ల దేశాల మధ్య ఆహార సరఫరా దెబ్బతినేసి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కూడా పడవచ్చని ఎఫ్బిఐ హెచ్చరికలు జారీ చేసింది. మరి ఎఫ్బిఐ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆగ్రో టెర్రరిజం అనే పదం చాలా వైరల్ అవుతోంది. దీంతో ప్రతి ఒక్కళ్ళు ఆగ్రో టెర్రరిజం అంటే ఏంటో తెలుసుకోవాలని చూస్తున్నారు. అందుకోసం నెట్టింట తెగ చర్చిస్తున్నారు. ఆగ్రో టెర్రరిజం అంటే అగ్రికల్చరల్ టెర్రరిజం అని అర్థం. అంటే ఒక దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ఆహార కొరత లేదా సామాజిక అశాంతిని కలిగించే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలోకి తెగుళ్లు కానీ, వ్యాధులు కానీ, వ్యాధి కారకాలను కానీ ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టడాన్నే ఆగ్రో టెర్రరిజంగా భావిస్తూ ఉంటారు. ఉగ్రవాద చర్యల్లో భాగంగా పౌరులు కానీ, మౌలిక సదుపాయాలపై కానీ దాడులు చేసినట్టుగానే ఈ ఆగ్రో టెర్రరిజంలో మొక్కలు, ఆహార వ్యవస్థలే టార్గెట్గా ఈ దాడులు జరుగుతాయన్నమాట. అమెరికా అరెస్ట్ చేసినటువంటి చైనా వ్యక్తుల దగ్గర పుసేరియం గ్రామినీరం అనే ఫంగస్ను గుర్తించారు. ఉత్తర అమెరికా కానీ, ఐరోపా కానీ, ఏషియా కానీ ఇలాంటి ఖండాల్లో దీని మునికి ఉన్నట్టుగా కూడా అధికారులు తెలిపారు. ఈ ఫంగస్ కొత్త ప్రాంతాల్లో వ్యాపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయి. అందుకే దీన్ని దేశ సరిహద్దులు దాటించే విషయంలో చాలా నియంత్రణలు ఉంటూ ఉంటాయి. మరి ఈ ఫంగస్తో గోధుమ, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న ఇలాంటి పంటలన్నింటికీ కూడా ప్యూసేరియం హెడ్ బ్లైట్ అనేటువంటి వ్యాధి వచ్చేస్తుంది. మరి ఈ వ్యాధి పూతను తీవ్రంగా దెబ్బతీసేస్తుంది. దీంతో దిగుబడి అనేది చాలా గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి ఉన్న ధాన్యాలు వామిటాక్సిన్ అని పిలిచేటువంటి విషపూరితాలతో కలుషితం అయిపోయి తినడానికి కూడా పనికిరాకుండా పోతాయి. ఒకవేళ ఆ ధాన్యాన్ని తిన్నా కూడా మనుషుల్లో కానీ, యానిమల్స్లో కానీ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయన్నమాట. ఈ తెగులు వల్ల ఒక్క అమెరికాలోనే 1990ల నుంచి గోధుమ, బార్లీ రైతులకు $4 బిలియన్ నష్టం వాటిల్లుతోందని అంచనా. మరి ఈ వ్యాధి సోకిన పంట నుంచి విష పదార్థాలు తొలగించడానికి ధాన్యాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా నష్టం కూడా వాటిల్లుతుందన్నమాట. ఆగ్రో టెర్రరిజం ప్రభావం చాలా ఫాస్ట్గానే ఉంటుంది. అదే సమయంలో కోలుకోవడం మాత్రం చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఆగ్రో టెర్రరిజం దాడులు జరిగిన సందర్భాలు చాలా రేర్గా చెప్పచ్చు. అందుకే నిఘా, బయోసెక్యూరిటీ ఏజెన్సీలు ఈ తరహా ముప్పును అడ్డుకోవడానికి ఎప్పటికప్పుడు ఒక చెక్ వేసి ఉంచుతున్నాయి.